నమస్తే అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఉగాది దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఉగాది రోజు అందరూ బొప్పట్లు అయితే చేసుకుంటారు. మేమైతే ముద్ద బొప్పట్లు చేసుకుంటామండి. మా సైడ్ ఓలిగలు అని కూడా అంటారు. ముద్ద ఓలిగలు చేసుకుంటాము మా సైడ్ అయితే. చూడండి ఎంతో సాఫ్ట్గా చాలా బాగుంటాయి కదా బొప్పట్లు. బొప్పట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ప్రిపరేషన్ కోసం ముందుగా శనగపప్పుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్. నేనైతే ఒక గ్లాసు శనగపప్పుని అయితే తీసుకొని ఒక 2 సార్లు కడిగేసుకొని బాగా కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి పప్పు అయితే బాగా నానిపోయింది. శనగపప్పుని ఈ విధంగా ముందే నానబెట్టుకోవడం వల్ల అందులో గ్యాస్ ఉండేదంతా పక్కకి వెళ్ళిపోతుందండి, వాటర్లో వెళ్ళిపోతుంది. గ్యాస్ ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లం ఏం లేకుండా బొప్పట్లు హాయిగా తినచ్చు. ఇప్పుడు నానబెట్టిన ఈ శనగపప్పుని కుక్కర్లో తీసుకొని నేను ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను కదా, 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని స్టవ్ మీద ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఈలోపు మనం పిండిని అయితే కలుపుకుందాం. నేను దీన్ని గోధుమ పిండితో అయినా లేకపోతే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. పక్కా మైదా పిండితో చేసుకుంటారు మామూలుగా భక్షాలు అంటే. మనం హెల్దీ కోసం కొద్దిగా గోధుమ పిండి కూడా కలుపుకుంటున్నాము. ఇందులో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అలానే తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. బాగా నలుపుకుంటూ ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఎంతైనా భక్షాలు మైదా పిండితో చేసినవి చాలా బాగుంటాయి కదా. పండగకి అలా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కాబట్టి మైదాతో చేసుకున్నా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ సరిపడేలా పిండిని అయితే బాగా ముద్దగా మెత్తగా కలిపేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ పూసుకొని మనం పిండి మొత్తానికి పట్టించేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది ఒక హాఫ్ అన్ అవర్ గంట వరకు నానితే పిండి బాగా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయండి భక్షాలు కూడా. పప్పు అయితే ఉడికిపోయింది చూడండి, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ని మనం డ్రైన్ చేసేసుకుందాం. ఈ వాటర్తో మనం అందరికీ తెలిసిందే కదా, మనం చారైనా పెట్టుకోవచ్చు. దీంతోనే పచ్చి పులుసు కూడా చేసుకోవచ్చు. పచ్చి పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కుక్కర్లో పప్పుని వేసేసుకొని ఒక గ్లాస్ పప్పుకి 1 గ్లాసు బెల్లం తీసుకున్నానండి. ఇదైతే కరెక్ట్ స్వీట్ సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే కొద్దిగా వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే కావాలని నేను స్వీట్ వేసుకున్నాను. ఈ విధంగా స్టవ్ మీద బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండడం చూడండి, బెల్లం కరిగి బాగా కొద్దిగా పలచబడింది కదా, అలానే కలుపుతూ ఉంటే కొంచెం గట్టి పడుతుందండి పిండి. ఇప్పుడు యాలకల పొడిని అంటే నేను షుగరు యాలకలు కలిపి మిక్సీకి వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు అలా వేసేసుకొని అలానే 1 స్పూను సోంపు కూడా వేసుకున్నాను. సోంపు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సోంపు వేయడం వల్ల. అలానే అరుగుదలకు కూడా చాలా మంచిది కదా, అందుకని సోంపు టేస్ట్ని కూడా పెంచుతుంది. ఇలా బాగా కొంచెం గట్టిపడాక స్టవ్ ఆపేసుకొని ఇది ప్లేట్లో తీసేసుకొని కాసేపు చల్లారనిచ్చుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసేసి బాగా చల్లార్చుకోవాలి. చూడండి చల్లబడిపోయింది కదా, చల్లబడడం వల్ల కొంచెం గట్టిగా కూడా అయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. మీరు మిక్సీ పట్టకుండా కూడా కుక్కర్లోనే పప్పు గుద్దితో నలుపుకుంటూ ఉంటే ఇదే విధంగా మెత్తగా వచ్చేస్తుందండి. ఏం ప్రాబ్లం లేదు. మిక్సీ పట్టాలి మళ్ళీ అదంతా లేకపోయినా పప్పు గుత్తితో అయినా నలిపేసుకోవచ్చు. ఇలా ముద్దలు తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గోధుమ పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఒకసారి ఒక 2 నిమిషాలు ఇలా గట్టిగా బాగా నలపాలి. మళ్ళీ ఎంత సిల్కీగా చాలా బాగా కనిపిస్తుంది కదా, పిండి చాలా బాగా నానింది. ఇప్పుడు పిండిని ఒక ముద్దలాగా తీసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని మనం ఒక కవర్ పైన ఒక పాలిథిన్ మనకి పాలిథిన్ కవర్స్ ఏవైనా సరే దీన్ని చేసుకోవడానికి ఈజీగా ఉంటాయండి. లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కవర్లో వేసేసుకొని కవర్ పైన ఆయిల్ అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇలా మనం
కొద్దిగా వెడల్పుగా చేసుకొని పిండిని అందులో పూర్ణపు ముద్దను పెట్టేసుకొని ఈ విధంగా బాగా రౌండ్గా ఒకసారి అనేసుకొని కవర్ మీద పెట్టేసుకొని దీన్ని ఒత్తుకోవాలండి. కొద్దిగా ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ చేత్తో ఇలానే మీరు రౌండ్గా ఒత్తేసుకోవచ్చు. లేదు మాకు చేత కాదు అన్న వాళ్ళు పైన ఇంకొక కవర్నికి ఆయిల్ పూసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే ఇది కూడా ఈజీగా అయిపోతుంది. ఈజీగా మనం షేప్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా రౌండ్గా కూడా వస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల. చూడండి మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న భక్ష్యాన్ని ఇందులో వేసేసుకొని రెండు వైపులా ఆయిల్ కానీ లేదా నెయ్యితో కానీ కాల్చేసుకోవాలి. ఇలానే ఇది మామూలుగా అందరూ చేసుకునే భక్ష్యాలండి. మేమైతే ఈ విధంగా ముద్ద భక్ష్యాలు అంటే లోపల పూర్ణం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండి పైన చపాతీ పిండి తక్కువ ఉంటుందండి, అందుకు లావుగా వస్తాయి. అలా అవి కూడా రెండు ఇట్లా ఇది నేతితో కాల్చేసుకోవాలి. చూడండి బొప్పటి లావు ఉంది కదా, ముద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకా లావుగా కూడా చేస్తారండి. నేను ఇంకా కొద్దిగా పల్చగానే చేస్తున్నాను. ఈ విధంగా కాల్చేసుకొని బాగా వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే బొప్పట్లు అయితే చాలా టేస్టీగా ఈజీగా తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయి కదా. ఇలా రెండు వైపులా కాల్చేసుకొని ఇంకా ప్లేట్లో తీసేసుకుంటే అంతే అండి, వేడివేడిగా భక్ష్యాలు అయితే రెడీ అయిపోయాయి.